ఒకటే. ఉన్నదంతా ఒక్కటంటే ఒకటే. అది అందరిలోనే ఉంది, మన అందరిలోనూ ఉంది. అదే అది ఎవడైతే తన అనుభవంలోకి తెచ్చుకున్నాడో అందరిలోనూ ఆ వస్తువు వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. వాడు అప్పుడు ఎవరికైనా అపకారం చేయాలన్నా చేయలేడు, ఇది పవర్లెస్ చేయలేడు. వాడు తన అందరిలోనే తనే కనిపిస్తూ ఉంటాడు. అది అంతటా ఉంది. అది రెండు లేదు, ఒకటంటే ఒకటే. నువ్వు ఎదుటి వాడికి మంచి చేస్తే నీకు తిరిగి మంచి వస్తుంది, ఎదుటి వాడికి చెడ్డ చేస్తే అది నీకు తిరిగి చెడ్డ వస్తుంది. అది కర్మ రహస్యం, అది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ గురించి, ఈ ఆత్మ గురించి, ఈ చైతన్యం గురించి, ఈ కర్మ సిద్ధాంతం గురించి నీకు సంపూర్ణంగా తెలియాలంటే మామూలుగా తెలియదు, నీ తెలివితేటలు బట్టి తెలియదు. ఆ ఉన్న బ్రహ్మము నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు తెలియకుండా మిగిలిందేది ఉండదు. అది బ్రహ్మం. దేన్ని తెలుసుకున్నాక నీకు అన్నీ తెలియబడితే అది బ్రహ్మం. అప్పుడు కర్మ